మన గార్డెన్‌లో ఈ పాట్‌లో చూడండి ఎన్ని మొక్కలున్నాయో. చూస్తే ఈ వెల్లుల్లి కనిపిస్తున్నాయి గదా! మొలకలొచ్చిన రెబ్బలు మనం వాడేటప్పుడు కిచెన్‌లో వాడేటప్పుడు ఉంటాయి కనిపిస్తాయి గదా! అవన్నీ ఈ పాట్‌లో పెట్టేసాననమాట. అంటే ఖాళీగా ఉండింది. ఇప్పుడు అన్ని లీవ్స్ వచ్చేసాయి వేరే వేరే మొక్కలు. కానీ అవి ఖాళీగా ఉండేటప్పుడు పెట్టేసాననమాట. అయితే ఇప్పుడు అన్ని లీవ్స్ కనిపిస్తున్నాయి. దీంట్లోనే ఆలు గూడా పెట్టేసాను. చిన్న చిన్న మొలకలొచ్చినప్పుడు పెట్టేసాను. 2 మొక్కలొచ్చాయి. అలాగే రాడిష్ చూడండి. రెడ్ రాడిష్ ఇంకా వైట్ రాడిష్ కూడా విత్తనాలేసాననమాట. ఏస్తే అవి పెరిగిపోయాయి. ఇప్పుడు రీపాటింగ్ చేయడానికి కూడా టైము లేక, ఇంకా పాట్స్ కూడా లేక అలాగే వదిలేసాను. అది కొంచెం వేరువేరుగా చేస్తే ఇంకా బాగొస్తాయి. ఆల్రెడీ రాడిష్ ఒకటి రెడ్ రాడిష్ మాత్రం దాని షేపు వస్తుంది. కొంచెం పెద్దగా అవుతుంది చూడండి కార్నర్‌లో. అవన్నీ గూడా ఒకే దగ్గరున్నాయి. అయి కొంచెం తీసి ఒక్కొక్కటి వేరువేరుగా చేసి పెట్టుకుంటే బావుంటుంది. అలాగే ఈ గార్లిక్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ పాట్ వచ్చేసి యాక్చువల్‌గా జామ చెట్టు రీపాటింగ్ చేశాననమాట. దాంట్లో ఇవన్నీ స్పేస్ ఉంది కదా అనేసి ఇవన్నీ పెట్టేసాను. అన్నీ కూడా బాగా వచ్చాయి. సాయిల్లో రూట్ వెజిటబుల్స్కి స్పేస్ కావాలి. అందుకనే ఈ పెద్ద పాట్లు పెట్టాను. ఇది ఒక 9 ఇంచెస్ పాట్ అనమాట. ఫ్రెండ్స్, మన గార్డెన్లో కొత్త రకం ఫర్టిలైజర్ వేసాము. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్లాంట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఈ ఫర్టిలైజర్ ఒక కొత్త ఫర్టిలైజర్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా వాడతాము, కానీ ఇది ఎక్కువగా మనం మొక్కలకి వేయమన్నమాట. కానీ ఈసారి వేసి చూసాను, ప్లాంట్లో వేసి చూసాను ఫర్టిలైజర్ లాగా. చాలా బాగా పనిచేసింది. కాల్షియం రిచ్ అనమాట. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. టొమాటో చెట్లకి, మిరప చెట్లకి, ఈ చామంతి అయితే చాలా మంచి లీవ్స్ వచ్చాయి. అలాగే ఈ బొబ్బర్లు మంచి హార్వెస్ట్ ఇచ్చాయి. సడన్ గా బాగా పెరిగాయి అనమాట. అంతకుముందు కూడా వచ్చాయి, అంత హెల్దీగా రాలేదు. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వారం అవి వస్తాయి కదా పూలు, ఇంకా కాయలు బాగా వచ్చాయి. సీడ్స్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ బొబ్బర్లు బీన్స్ కూడా చాలా వచ్చాయి. ఒక్క బీన్స్లో చాలా సీడ్స్ వచ్చాయి అనమాట. హెల్దీ సీడ్స్ వచ్చాయి. చిన్న చిన్న పాట్సే మన దగ్గర ఉండేవి, మీకు తెలుసు కదా, 3-4 ఇంచెస్ పాట్సే అనమాట. దీంట్లోనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాం మనము. ఇలాంటి ఫర్టిలైజర్ వేయటం వల్ల మంచి మంచి హార్వెస్ట్ వస్తుంది. అలాగే బ్లాసమ్ అండ్ రాట్ అనే టొమాటోస్లో, వంకాయల్లో, మిరపలో కాయల మీద ఇలా మచ్చ వస్తుంది. అదేంటంటే కాల్షియం తక్కువ ఉండటం వల్ల అలాగవుతుంది అనమాట. సో అవన్నీ కూడా పోతాయి. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ప్లాంట్స్ మంచి గ్రోత్ వస్తుంది. కాయలు కూడా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి అనమాట. జనరల్గా మనము ఎగ్ బాయిల్ చేస్తాం కదా, మొత్తం బాయిల్డ్ ఎగ్ తినేస్తారు కదా. కొంతమంది ఎగ్ యాక్ తినరనమాట. గుడ్డు సోనా ఉంటుంది కదా, తినరనమాట. అంటే మా ఇంట్లో అయితే అంటే చెట్లలో వేయలేదు ఇప్పటి వరకు. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం పడేయకూడదు. తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ గుడ్డు వాడేసిన తర్వాత ఎగ్ యాక్ సొన ఉంటుంది కదా, అది కూడా ఒక్కొక్కసారి పడేస్తుంటారు. అది కూడా మనము చెట్లలో వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి చాలా కాల్షియం ఉంటుంది అనమాట. మంచిగా చల్లగైన తర్వాత ఈ ఎగ్ యాక్ ఇలా ఉంది చూడండి. ఈ ఎగ్ యాక్ని మంచిగా పౌడర్ చేసేసి, నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎత్తిపెట్టాను కదా, ఆ ఎత్తిపెట్టిన వాటర్లో ఈ
మిక్స్ చేసేస్తున్నాను. ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అన్నమాట. ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ కూడా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, ప్లాంట్ కి మంచి గ్రోత్ ఇస్తుంది. మంచి పూలు అండ్ స్ట్రాంగ్ కాయలు వస్తాయి అనమాట. కాడలు బాగుంటాయి స్ట్రాంగ్. ఫ్రూట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ప్లాంట్ లో ఇప్పుడు వాడుకోవచ్చు. ఎగ్ యాక్ కలిపిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏం చేయాలంటే మనము పాట్ ఉంటుంది కదా, పాట్ లో సాయిల్ ఉంటుంది కదా, ఎక్కువగా బాల్కనీ గార్డెన్ కి అయితే పాట్స్ లో వేయాలి అని అనుకుంటే మాత్రం సాయిల్ ని మంచిగా కన్నం తీయాలన్నమాట. తీసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ కొంచెం వేసేసి మళ్ళీ మట్టి దానిపైన వేసేసేయాలి. వేయకపోతే ఏమవుతుందంటే అది అట్టలాగా పైన ఇట్లా తేలిపోతుంది. ఇది ఇమీడియట్ గా కంపోస్ట్ అవ్వదన్నమాట. ఈ బ్రేక్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ బ్రేక్ డౌన్ అయ్యే టైంకి మరి ఇంకా వేరే పెస్ట్స్ కానీ అవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. అందుకనే సాయిల్లో మొత్తం టోటల్గా తవ్వేసి అప్పుడు ఈ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసేసి కాల్షియం రిచ్ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసి మళ్ళీ సాయిల్ని మంచిగా టోటల్గా కప్పేసేయాలి. కప్పేసేసి మనం మామూలుగా రెగ్యులర్గా వాటరింగ్ ఏం చేస్తుంటామో అవన్నీ చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. ఇంట్లో మాత్రం చాలా మినరల్స్ ఉంటాయి. రూట్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్ ప్రొడక్షన్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. ప్లాంట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ డెవలప్ అయిపోయింది అనమాట. మంచి నైట్రోజన్ ఇంకా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, అందుకనే దానికి మంచి బూస్ట్ వచ్చేసింది అనమాట. అలాగే చెప్పుకున్నట్టుగా దీన్ని బ్లాసమ్ అండ్ రాట్ లాంటి డిజీజెస్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట. జనరల్ గా మనము ఎగ్ ఆమ్లెట్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్ యూజ్ చేస్తాం కదా ఎగ్ బీట్ చేయడానికి. ఆ బౌల్లో మొత్తం ఎగ్ అంతా ఆమ్లెట్ అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లో బౌల్లో కొంచెం అలాగ ఒక 2-3 డ్రాప్స్ ఉండిపోతుంది కదా ఎగ్ కంటెంట్. సో దాంట్లో వాటర్ వేసేసి కొంచెం పెట్టేసేయాలి కొంతసేపటి వరకు. పెట్టేసిన తర్వాత ఆ వాటర్ని ఈ దాంట్లో వేయాలన్నమాట పాట్లో. ఏంటంటే ఇది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో ఇలాగ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే వీలవుతే దీంట్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసేసి వేయొచ్చు అనమాట. ప్లాంట్ చాలా బాగా పెరుగుతాయి. దానికి ఫ్రూట్స్ వస్తాయి కదా, అలాగా నిలబడి ఉంటాయి అనమాట ఎగ్ వాటర్ వేస్తే. సో ఇలాగే మేము ఎక్కువగా ఫ్రూట్ మొక్కలకి ఇలాగే ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్ షెల్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ పాట్ లేయరింగ్ కి వాడుతూ ఉంటాము మన సాయిల్ లో. చాలా లైట్ గా ఉంటుంది అనమాట. సో అపార్ట్మెంట్ లో ఇలాంటి సాయిల్ వాడితే చాలా మంచిది అనమాట. సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ బ్రౌన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది. అయితే వీటి వల్ల స్లగ్స్, స్నేల్స్ అవన్నీ ఏవి కూడా రావు అనమాట. ఎగ్ షెల్ డైరెక్ట్ గా వేసే కంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వేస్తే మాత్రం అపార్ట్మెంట్లో పాట్స్ కి చాలా మంచిది. నార్మల్ గ్రౌండ్ సాయిల్ ఉందనుకోండి, అప్పుడు నార్మల్ ఎగ్ షెల్స్ వేసేయచ్చు. కానీ అపార్ట్మెంట్లో పాట్స్ కి మాత్రం ఇలాంటి బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడితేనే బాగుంటుంది. ఎక్కువగా వాసన రాదు. ఎందుకంటే పచ్చి గుడ్లు వేసామనుకోండి, రోజు కొంచెం కొంచెం నానుతుంటే వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడితే బాగుంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదు అనమాట. అదే నార్మల్ పచ్చి ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడటం మంచిది. దీంట్లో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ప్లాంట్కి చాలా మంచిది. ఇది కూడా చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవచ్చు. అలాగే ఎగ్ షెల్ కంపోస్ట్ లో వాడుకోవచ్చు. ఈ వెజిటేబుల్ వేస్ట్ లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ కీరా దోసలు, లేకపోతే క్యారెట్లు, ఆలుగడ్డలు, చిక్కుడు కానీ, మ్యాంగో కానీ, బనానా పీల్ కానీ, పపాయా కానీ అలాంటివన్నీ వేస్తున్నాం అనమాట. అలాగే ఎగ్ షెల్స్ కూడా వేస్తున్నాము. పచ్చి కోడిగుడ్లు కాదండి, ఆమ్లెట్స్ లో వేసుకున్న తర్వాత ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, ఇవి కాదు. బాయిల్డ్ ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వేస్తున్నాను. ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఉంటే కూడా సాయిల్ ప్యూరిఫై అవుతుంది, కానీ ఈ సాయిల్ బ్యాక్టీరియా పెంచదలుచుకోలేదు. ఎగ్ షెల్ వచ్చేసి కంపోస్ట్ లో వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎయిరీ కూడా అవుతుంది అనమాట. సాయిల్ ఎయిరీ అంటే కొంచెం మంచి లూజ్ గా అవుతుంది సాయిల్. సో అలాగా ఈ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. అలాగే ఈ పెస్టిసైడ్ లా కూడా వాడచ్చు కదా
మనకి మొక్కల్లో స్నేయిల్స్ స్లగ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు సాయిల్ పైన ఇవి కోడిగుడ్డు షెల్స్ అవి వేసేస్తే వాటి కుచ్చుకొని అవి రావన్నమాట. మొక్క మొదల్లో వేస్తే మొక్క పైకి వెళ్లకుండా ఉంటాయి. మొత్తం సాయిల్ మీద పరిచేస్తే అంటే చల్లేస్తే అవి ఆ సాయిల్ మీద ఉండకుండా ఉంటాయి అన్నమాట. సో అలా కూడా మంచి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్స్పోజ్ చేయకూడదు. ఈ ఎగ్ యాక్ ని ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్కువగా వాటర్ వేయకూడదు అనమాట. ఒకసారి డ్రై చేసేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో, ఎందుకంటే ఎగ్ యాక్ చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఎక్కువగా ఉంటే ఫంగస్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము జనరల్గా బాల్కనీ గార్డెన్లో అయితే ఒక రోజు తప్పి ఒక రోజు వాటర్ వేయటమే మంచిది. ఒక రోజు తప్పి రోజు వేస్తే ఏమవుతుందంటే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి మినరల్స్ అన్నమాట. ఇవి మిరప మొక్కలకి, టొమాటో మొక్కలకి, వంకాయ మొక్కలకి, అలాగే ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వేయొచ్చు. ఇన్ని ప్లాంట్స్కి నార్మల్గా ఎలాగ మనం వాడుకుంటామో ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, అలాగే ఈ వాటర్ని వాడేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫర్టిలైజర్ వేసిన తర్వాత డెవలప్మెంట్ ఇంత బాగా జరిగిందనమాట. హోప్ఫుల్లీ ఇంకా మంచి హెల్దీ గ్రోత్ కూడా, హెల్దీ ఫ్రూట్స్ కూడా వచ్చి మంచి హార్వెస్ట్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న అన్నీ మనము ఇంట్లో వాడుకున్న తిండి పదార్థాలు ఎక్కువగా నష్టపోనివి ఏమైనా ఉంటే మాత్రం ప్లాంట్స్కి ఇలా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. Condition